డాడీ అంగిటికి పోయి ముహూర్తానికి పసుపు కోక ఎత్తవాలి. తెలుగులో వద్దులేమా, డబుల్ మీనింగ్ లా ఉంటది. ఆల్ ద బెస్ట్ ఇందు. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి. నీ స్కాచ్ తాగి మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఈ నెక్లెస్ తాళిబొట్టు ఇంత కాస్ట్లీవే. డబ్బు పెట్టి మందు కొన్నమ్మా, మంచిని కొనడానికి మాత్రమే ట్రై చేస్తాను. ఇది నీ అందానికి, ఇది మీ బంధానికి. ఏంట్రా అందం బంధం అంటున్నావు? ఇదేమన్నా సినిమా డైలాగ్ అనుకున్నావా? వీడే. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎన్నాళ్ళు తప్పించుకుంటావే, నేను నిన్ను వదలను. కమాన్, ఫ్లైట్ టైం అయింది. కమాన్. మీరు వెళ్ళే ఫ్లైట్ కి ప్యాచ్ పడింది. ఫ్లైట్ కి ప్యాచ్ పెట్టవేంటా? బ్రిడ్జ్ కూలిపోయింది కదా. బ్రిడ్జ్ కూలిపోయిందా? రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిందా? రైతులు రాస్తారోగా చేస్తున్నారు కదా. రైతులు రాస్తారు ఒక చేయటం ఏంటయా? చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది కదా. గవర్నమెంట్ ఎలా పడిపోద్ది? గవర్నమెంట్ పడిపోతే 4-5 నెలలు ఎలక్షన్లు వస్తాయి కదా. ఎలక్షన్స్ వస్తాయా? వస్తే అప్పుడు ఏమవుద్దో నువ్వు చెప్పు. ఏమయ్యా, రైతులు రాస్తారు ఒక చేయటం ఏంటి? బ్రిడ్జి కూలిపోవటం ఏంటి? ఫ్లైట్ కి ప్యాచ్ అవటం ఏంటి? ఏమైనా నేను మాట్లాడదాన్ని నువ్వు మాట్లాడదానికి ఏమైనా సంబంధం ఉందా? మన ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి అందుకే మనుషుల మధ్య సంబంధం లేకపోతే మాటలు కూడా ఎలాగ ఉంటాయి. అయ్యో, ఇందు ఏది? ఏమిటి లేట్ గా హాయ్ చెప్తున్నా? ప్యాకెట్ ఉంది కదా, నువ్వేంటి లేట్ గా వచ్చావు? ట్రాఫిక్ జామ్ అయింది హరి. నా ట్రాఫిక్ కూడా. లోపలికి వెళ్దామా? హరి, నేను ఇవాళ తొందరగా వెళ్ళాలి. ఎందుకు? మా ఆర్ఫనేజ్ లో ఫంక్షన్ ఉంది. ఓకే, బెటర్ సార్. ఇక్కడే ఉన్నా. చికెన్ బిర్యానీ, చికెన్ కట్లెట్, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్, మటన్ ఏంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని? నాన్ వెజ్ ఎలా తింటున్నారు? వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ కట్లెట్, వెజిటబుల్ వద్దు. నాకు ఏమవుతు. పోనీ వెజిటబుల్ వాటర్ నాకు కావాలి. హరి, మా రోటరీ క్లబ్ లో స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి, ప్యాసివ్ స్మోకింగ్ గురించి మాట్లాడబోతున్నారు. ఎవడాడు? వాట్? అదే స్మోకింగ్ చేసే ఇడియట్స్ గురించి మాట్లాడే ఆ బుద్ధిమంతుడు ఎవరా అని. మీరే. నేనా? సిగరెట్లు కాల్చొద్దనా? పెద్ద బాగోదేమో. దాని గురించి మాట్లాడే అర్హత మీకొక్కరికే ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంతేకాదు, మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీలాంటి వారు నాకు పార్ట్నర్ గా దొరికినందుకు వాళ్ళెంత కుళ్ళిపోతున్నారో తెలుసా? నేచురలీ. అంటే అందరినీ ప్రేమించడం నా వల్ల కాదు కదా. అంటే నేను కమిట్ అయిపోయాను కదా. ఇలా మాట ఇలా కొడతావా? ఓకే, మన గురించి మనం మాట్లాడుకుందామా? మన గురించా? ఏంటి? అంటే మన ఇద్దరం లవ్ లో పడినప్పటి నుంచి అది నాకేంటో అసలు ఆకలేట్లేదు. అరే, నేను ఇప్పుడే బాగా తింటున్నాను. అదేంటో నాకు నిద్ర కూడా పట్టట్లేదు. నేను ఇప్పుడే బాగా నిద్రపోతున్నాను. అంటే నా ఉద్దేశం లవ్ లో పడ్డ. లవ్ ఏమైనా జబ్బా? అన్ని అబ్నార్మల్ కావడానికి? నేను ఇప్పుడే లవ్ లో పడిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే ఓకే ఓకే, సినిమాకి వెళ్దాం. దేనికి? చీకట్లో చేతిలో చేయొద్దామనా? ఏం అక్కర్లేదు. సరే, అట్లీస్ట్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. దేనికి? అప్పుడప్పుడు బ్రేకులు వేసి మీద పడేలా చేద్దామనా? ఏమీ వద్దు, నేను కార్లో వచ్చాను, కార్లోనే వెళ్ళిపోతాను. ఓకే, వెళ్ళు. ఐఎమ్ సారీ హరి, నేను ఆల్రెడీ చెప్పానుగా మీటింగ్ కి వెళ్ళాలని. ఓకే, దా.
పాప ఎక్కడా మళ్ళీ కనిపించట్లేదు నా బంగారు. ఎక్కడ నువ్వు? మాస్టర్ ఈ బ్యాగ్ కొంచెం చూసుకుంటారా? మాస్టారా? ఏ స్కూల్లో చూసారో నన్ను నువ్వు? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టారు కోర్టు బెజవాడ వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? వస్తున్నానమ్మా. చూడు బాబు, చచ్చే బాబేంటి మాస్టరేనండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఏడవడండి. ఇదిగో బా. ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను బా. బా ఆ అమ్మాయి మా పెళ్లి గారు అమ్మాయి. మీరు? ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడ ఎందుకు? నర్మయ్, ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేల్తానే ఉన్నావు. వెళ్ళు బట్టలు మార్చుకుని రా. స్నానం చేసావా? అమ్మాయిని చూడ. ఎంత బాగుందో. మా జట్టు బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారు. అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో అడే చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఈ ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీదా అని అడుగు. అమ్మాయి వెంటనే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటే నాదండి అంటాను. వెంటనే నా ఉంగరం నాకు ఇచ్చే. అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెసవాడలో వాడా తిన్నా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తుంటావా? ఆలోచిస్తా. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం మీదండి కాదు. సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయట్లేదయ్యా. అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగా కొట్టేస్తున్నాడు. అదేనండి ఎలా అంటారు? ఏమండి ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమండే ఆ ఉంగరం నాది. చిన్నమ్మాయి ఎంతమంది దిగారా విజయవాడలో? బాబా ఉంగరం పోయిన తరగతి రామాలండి. యాక్చువల్గా వీడు మీతో మాట్లాడతానంటేనే ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చామనండి. ఊరు అలా కనాలేసి వాళ్ళ చూద్దామంటారా? ఇచ్చామని చెప్పు. అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా, మళ్ళీ మాట చెప్పారండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. దిప్పమ్మ అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయిందిలేరా, దాంతో పెళ్ళెదిరికి వడ్డానో చేస్తాను. మళ్ళీ పోయి పద. మళ్ళీ వాచ్మెన్ అంటున్నాడు. ఈడెవడా? ఇంకెవడు పార్లోడ్ అయి ఉంటాడు. హలో హలో, ఎస్ నేనే. ఐ వాచ్మెన్. ఉండు ఓనర్ కి గివింగ్. మాట్లాడు. హలో పార్ట్నర్, ఐ పీకే యువర్ బిల్ కింటర్ ఓకే. వాట్ నాట్ ఓకే? వై yes you given advance, of course it's glucose. We not send antiques. Wait I ask my watchman. Hey watchman, అర్జెంట్ గా బొమ్మ పంపిస్తారా లేకపోతే తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇస్తారా అని అడుగుతున్నాడు. హలో ఐ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి గివింగ్, నో అలవాట్స్. బొమ్మ సెండింగ్ ఆ లేడీ ఆఫీసర్ నిన్ను బొక్కలోకి సెండింగ్, అక్కడతో నీ పని ఎండింగ్. నువ్వు సైలెన్స్ ప్లీజ్. ఎవరక్కడ? ఈ బొమ్మ కట్టొస్తున్న ఆ బొమ్మని ప్లీజ్.
భాను మేకప్ ఓవర్. ఇప్పుడు వెళ్ళి కేక్ కట్ చేసి బర్త్డే చేసుకో. థ్యాంక్ యూ. గో. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. వచ్చిన పంచుడు జెమిని పాట పెట్టు. అదేం పాటరా? అదే వెంకీ జెమిని. చెడుగుడు జమిని చలి ఎరుగడు జమిని జమిని తొలి వల్ల పుల్ల కబడ్డీ కబడ్డీ తెగ ఆడిన జమిని 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 కబడ్డీ కబడ్డీ ఇలాంటి రావడానికి చట్టం లేదా? జమిని 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 ఓ మాట ఓ బాణం చూడు ఎందుకయ్యా పాట ఆపేశావు? ఇప్పుడు ఎందుకు ఇలా గెంతుతున్నావు? నా పుట్టినరోజుకి నేను గెంతుతా, నువ్వు గెంతుతావా? నువ్వు పుట్టడంలో నీ గొప్పతనం ఏముంది? మీ నాన్నగారి గొప్పతనం ఉంది, మీ అమ్మగారి కష్టం ఉంది, మీ అమ్మగారి గొప్పతనం ఉంది. ఎందుకంటే 10 నెలలు మోసి చచ్చి బ్రతికి నిన్ను కన్న ఈ రోజున వాళ్ళు పండగ చేసుకోవాలి. సరే అది వదిలేయి. ఈ రోజు మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా? పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? నాన్ సెన్స్. అదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఫ్యాషనా? ఏంటే మీ అమ్మ నాన్న ఏమన్నా నువ్వు కట్టుకుని విప్పి పారేసే డ్రెస్సా ఫ్యాషన్ అంటున్నావు? అయ్యో, ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. మన పుట్టినరోజుని ఇతరులు జరుపుకుంటే అది గొప్పతనం, మనమే జరుపుకుంటే బాత్రూంలో చెట్లు ముల్చేయింది, గమ్మత్తుగా ఉంది. ఈ కట్లేది వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. నాయను మీరంతా ఎవరు? గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా, బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే రామక్క భీమక్క అయ్యే సీతక్కకి లేన తోమే. అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? నీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాట ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాట? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు, అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో, ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రవణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తెలుగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదా? నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మర్ది. ఏమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. మైకు జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 తెప్పించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? తెలీదు. ఏమీ తెలీదాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా, అన్నా వచ్చే రావులమ్మా, అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి.
వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు ఏం చేద్దాం? వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, రెండేళ్ళకి ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కాట్లోపదేవాయ స్వామి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం